హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి తెలుగుకు సంబంధించిన సిలబస్ అయితే చూద్దామండి. మీకు అక్టోబర్‌లో రేపు జరగబోయే టెట్ నోటిఫికేషన్ అయితే మనకొచ్చేసింది. ఈ నోటిఫికేషన్‌తో పాటు సిలబస్ కూడా విడుదలైతే చేశారు. కొన్ని మార్పులైతే జరిగాయి. ఆ మార్పులేంటైతే చూడండి మీరు. నేను ఆల్రెడీ తెలుగు సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. ఇంకా ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి పేపర్ 2ఏకి సంబంధించిన సిలబస్ ఇది. ఈ సిలబస్‌లో ఏమేం చేంజెస్ ఇచ్చారు అనేదైతే వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఈ ఛానల్ టెట్‌కి సంబంధించి, డీఎస్సీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, సిలబస్, కంటెంట్‌ని అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరూ ఆ వీడియోస్‌ని కూడా ఒకసారి అయితే చూడండి. మనకి 2024లో జరిగిన పేపర్స్ అన్ని సబ్జెక్టులు అప్‌లోడ్ అయితే చేశాను. మీరు ఛానల్‌ని అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. ప్రాక్టీస్ పేపర్స్ చేయండి. చేస్తే మీరు ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలనేది మీకు తెలుస్తుంది. ఇంకా మీకు ఈ పేపర్ 2ఏలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మనం తెలుగుని అనేదైతే చూద్దాము. ఈ తెలుగుకు సంబంధించిన క్లాసెస్ కూడా ఛానల్‌లో ఉంటాయి. మీరైతే ఛానల్‌ని అయితే ఫస్ట్ ఫాలో అయితే అవ్వండి. ఈ తెలుగు సబ్జెక్ట్‌ని ఎవరెవరు రాసుకోవాలి అనేదైతే చెప్తాను. ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ రాసుకోవాలంటే మీరు బీఈడీలో ఒక సబ్జెక్ట్ ప్లస్ ఒక మెథడాలజీ అయితే చేసుంటారు గదా! అది మీరు ఇంగ్లీష్ అయినా కావచ్చు, తెలుగైనా కావచ్చు, మీరు ఏదైనా లాంగ్వేజ్ అయితే మనం ఒక ఆప్షన్ అయితే తీసుకుంటాం. ఆ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు తెలుగు రాసుకోవచ్చు. ప్లస్ సోషల్ అయితే రాసుకోవచ్చు. సోషల్ రాసుకోవాలంటే మీరు సోషల్ టెట్ రాయాలి. పేపర్ 2ఏ టెట్ రాయాలి. పేపర్ 2ఏ తెలుగు టెట్ మీరు సెపరేట్‌గా రాయాల్సయితే ఉంటుంది. ఈ పేపర్ 2ఏ తెలుగు క్వాలిఫై అయితేనే మీరు డీఎస్సీలో తెలుగు లాంగ్వేజ్‌కి మీరు ఎలిజిబుల్ అయితే సాధిస్తారు. అలాగే సోషల్‌లో పేపర్ 2ఏ సోషల్ రాస్తేనే మీరు సోషల్ కంటెంట్ ఎగ్జామ్ రాసుకోవడానికి డీఎస్సీలో సోషల్ సబ్జెక్ట్‌కి ఎగ్జామ్ రాసుకోవడానికి క్వాలిఫై అయినట్టు. ఇప్పుడు ఈ ఈ ఈ మెథడ్ మనకి 2018 నుంచయితే వచ్చింది. చాలామందికైతే తెలియట్లేదు. ఇంకా సోషల్ రాసారు గదా! అయిపోతుందిలే 2 రాసుకోవచ్చులే అనుకుంటున్నారు. కాదండి, చేంజ్ అయింది. ఇప్పటి నుంచైనా మీరు ఎవరైనా కొత్తగా తెలుగు రాయాలి అని అనుకుంటే ఇంతకుముందు రాయకపోతే ఇప్పుడైతే తెలుగు మీరు రాసుకోండి. సోషల్ ఆల్రెడీ రాసారు కాబట్టి తెలుగు కూడా రాసుకోండి. మనకి నోటిఫికేషన్‌లో 45 డేస్ అయితే ఇచ్చారు. డిసెంబర్‌లో మనకి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందుకని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈ సిలబస్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ నుంచే మీకు మా క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఎలాంటి బుక్స్ చదవాలి అని అనుకుంటే మీరు అకాడమిక్ బుక్స్ అయితే చదవండి. అవి కంటెంట్‌కి సంబంధించి మెథడాలజీకి కూడా మీకు బీఈడీలో ఉన్న మెథడాలజీ లేకపోతే తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన మెథడాలజీ బుక్‌నైతే తీసుకోవచ్చు. ఇంకా తెలుగు ప్లస్ ఇంగ్లీష్‌కి సంబంధించినవి కూడా అకాడమిక్ బుక్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ సైకాలజీకి, ఐసీటీసీ ఇంటిగ్రేషన్ అనేది ఇచ్చారు గదా! దీనికి కూడా మీరు బీఈడీలో మీరు సైకాలజీ చదివింటారు కదా! ఆ బుక్స్‌ని అయితే ఫాలో అవ్వండి. లేకపోతే ఏదైనా పబ్లికేషన్ అయితే తీసుకున్నా అయిపోతుంది. టైం లేదు కాబట్టి ఏదైనా పబ్లికేషన్ తీసుకొనైతే చదవండి. ఇక్కడ మనకి టెట్‌కేమో 150 మార్క్స్ అయితే ఉంటాయి. 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఉంటుంది. మనకి పిల్లల అభివృద్ధి మరియు బోధనకు సంబంధించి ఐసీటీసీకి సంబంధించి 30 బిట్స్ అయితే వస్తాయండి. 30 మార్క్స్ అయితే ఉంటున్నాయి. తెలుగు అనేది కామన్. మీకు 10థ్ క్లాస్ నుంచి మీరు డిగ్రీ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటే తెలుగు, ఉర్దూ తీసుకుంటే ఉర్దూ, హిందీ తీసుకుంటే హిందీ. ఇలా ఈ విధంగా ఏదైతే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన లాంగ్వేజ్ అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎంసీక్యూ క్వెషన్స్ 30 వస్తాయి. 30 మార్క్స్. ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్. ఇంగ్లీష్ 30 బిట్స్‌కి 30 మార్క్స్ అయితే వస్తాయి. అలాగే సైన్స్, సోషల్ వాళ్ళకి 60 బిట్స్. సోషల్ వాళ్ళకి 60 బిట్స్, 60 మార్క్స్. తెలుగు వాళ్ళకి 60 బిట్స్, 60 మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఈ 60 బిట్స్‌లో మెథడాలజీనేమో 12 మార్క్స్‌కైతే ఉంటుంది. 48 మార్క్స్‌కేమో సబ్జెక్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇదైతే మీరు చూడండి. ఇంకా ఇప్పుడు మనము సైకాలజీలో ఏ విధంగా చదవాలి అనేదైతే చూద్దాము. ఈ సైకాలజీలో మనకి సంబంధించి 30 బిట్స్ అయితే వస్తాయి. 30 మార్క్స్. ఇక్కడ మానవ అభివృద్ధికి విధానాలు అనైతే ఇచ్చారు. ఇంకా మీకు అభివృద్ధి సిద్ధాంతాలు అనైతే ఇచ్చారు. పియాజే
ఎటుకు సంబంధించిన ఈ సిద్ధాంతాల నుంచి మనకి ఖచ్చితంగా బిట్లయితే వస్తాయండి. కోల్బర్గ్ నైతిక వికాసం ఇవన్నీ అయితే మీరు చూసుకోండి. ఇక గోల్మెన్ భావోద్వేగ వికాస సిద్ధాంతం అనేది కొత్తగా మనకైతే యాడ్ చేయడం అయితే జరిగింది. సాంఘికీకరణ కాలంగా బాల్యము అనేది ఇచ్చారు. ఇది కూడా మీరు క్లియర్‌గా అయితే చదవండి. ఇది ప్రవర్తన పరివర్తన కాలంలో కౌమార దశ అనేది ఇచ్చారు. ఈ కొత్త టాపిక్ కొంచెం ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఇంకా యాడ్ అయితే చేశారు. రక్షక తంత్రాల గురించి కూడా రక్షణ యంత్రాంగాలు అనేది ఇచ్చారు. నాయకత్వం రకాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ నాయకత్వ రకాల నుంచి కూడా మనకి వీటిలైతే వస్తాయి. కౌమార సమూహాలు, ముఠాలు అనేది ఇచ్చారు. వ్యక్తిగత వ్యత్యాసాలు అనేది ఇచ్చారు. ఇక్కడ అభిరుచులు, ఈ సృజనాత్మకత ఇవన్నీ అయితే చూడండి. గార్డినర్ యొక్క బహుళ మేధస్సు సిద్ధాంతము పిల్లల్లో తేడాలను అర్థం చేసుకోవడానికి చిక్కులు మరియు మేధస్సు యొక్క ఇతర సిద్ధాంతాలు అని ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ మీరు చదవండి. ఇంకా అభ్యసన టాపిక్ అనేది డిఎస్సికి కూడా ఉంటుంది. ఇక్కడ ఈ అభిరుచులు, వ్యక్తీకరణ, వైఖరులు కూడా డిఎస్సికి ఉండడమే జరిగింది. ఇవి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాల్సి అయితే ఉంటుంది. అభ్యసనకు సంబంధించినవి మీరు అభ్యసన బదలాయింపులు, సిద్ధాంతాలు బాగా అయితే చూసుకోండి. ప్రేరణకు సంబంధించినవి కూడా ఎలా మెరుగుపరుచుకోవాలో పద్ధతులు కూడా ఇచ్చారు. అభ్యసనలోని ప్రవర్తన దృక్పథము అనేది ఇచ్చారు. ధారెన్ డైక్, పావ్లోవ్, స్కిన్నర్ వీళ్ళ గురించి అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. ఈ విధంగా మీరు ఇవైతే చదవాల్సి అయితే ఉంటుంది. కోక్లర్కి సంబంధించినవి వీటి నుంచి అయితే మనకి ఈ టాపిక్ నుంచి మనకి మినిమం 2 ఆర్ 3 బిట్స్ అయితే రావడమే జరుగుతుంది. బోధనాపరమైన ఆందోళనలు అనేది ఇచ్చారు కదా ఈ టాపిక్. తరగతి గది ఎన్విరాన్మెంట్, ప్రేరణ, తరగతి గది సంస్థలు ఇలాగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మూల్యాంకనము మరియు మూల్యాంకన అనేది ఇచ్చారు. ఈ మూల్యాంకనానికి సంబంధించి ఆర్టీఐ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి నుంచి మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. డిఎస్సిలో ఉన్నాయి, తెలుగు ఇక్కడ కూడా మనకు ఉన్నాయి. ఇక్కడ ఎన్సిఎఫ్ 2023 అయితే ఇచ్చారు కదా. ఇది ఎక్కువ కొత్తగా యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఐసిటిసి టాపిక్ కూడా మనకి కొంత అయితే యాడ్ అయితే చేయింది. ఇంతకుముందు సిలబస్లో కూడా ఉంది, ఇప్పుడు కూడా కొన్ని అయితే యాడ్ చేశారు. దీని మీద కూడా ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఇచ్చారు. విద్యలో కంప్యూటర్ అప్లికేషన్ ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ ఇవి చూడండి. ఐసీటీ ప్లాట్ఫామ్ల గురించి కూడా ఇక్కడ వరకు అయితే మనకి సైకాలజీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మీరు సైకాలజీని అయితే మీరు చదవండి. తెలుగు అకాడమీ బుక్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనకి తెలుగు కంటెంట్ అయితే చూద్దామండి. తెలుగు కంటెంట్ కాకుండా మనకి 30 బిట్స్ అయితే కామన్గా అందరికైతే వస్తున్నాయి కదా. ఆ 30 బిట్స్ ఏ సిలబస్ ఉందనేది చూద్దాం. పఠన అవగాహన, అపరిచిత పద్యము, అపరిచిత గద్యము. ఇక్కడ మనకి 2 ఇప్పటివరకు అయితే ప్రీవియస్ జరిగిన వాటిల్లో 2 పద్యాలు, 2 గద్యాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం మనకి ఇక్కడ ఇవి చూసుకుంటే మనకి 4 మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి 6th to 10th వరకు అయితే తెలుగు వాచకాలలో నుంచి కవి పరిచయాలు, ప్రక్రియలు, ఈ విశేషాంశాలు, ఇతివృత్తాలు అనే ఉద్దేశాలు ఇవి ఉన్నాయి కదా. ఇవన్నిటి నుంచి కూడా మనకి 3 బిట్స్ దాకా అయితే వస్తాయి. ఈ సిలబస్ అనేది మనకి 60 మార్క్స్‌లో ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది. ఇంకా పదజాలం గురించి చూడండి. ఈ పదజాలాలు మొత్తం మనకి 9 అయితే ఉన్నాయి. 9 బిట్స్ అయితే ఇవి చూసుకుంటే మీకు ఈజీగా 9 బిట్స్ అయితే వస్తాయి. ఇవి మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయి. లెసన్ తర్వాత కూడా ఉంటాయి. ఇక్కడ మాండలిక పదాలు ఇవి మీరు చూసుకోండి. ఇక్కడ తత్సమాలు, తద్భవాలు ఇవన్నీ అయితే ఉన్నాయి. వికల్పము, బహుళకం అనేది ఇవి 7th క్లాస్ బుక్‌లో మనకి బ్యాక్ సైడ్‌లో ఉన్నాయండి. ఇవి మీరు అన్నీ చదువుకోండి. కళలు అంటే ఏమిటి, విభక్తులు, వర్ణోత్పత్తి స్థానాలు ఇవన్నీ అయితే ఇచ్చారక్కడ. సందులు, నిర్వచనాలు అని కూడా ఇచ్చారు. మనకి సంస్కృత సందులు, తెలుగు సందులు. ఇక్కడ తెలుగు సందులలో మనకి యాడ్ చేసినవి సరళాదేశ సంధి, దురుత్వాకార సంధి, దశరథవాసేశ సంధి, లానాల సందులు మాత్రమే ఉన్నాయి. ఈ సమాచార నిర్వచనాలు చూడండి. ద్వంద్వ, దిగు, తత్పురుష, కర్మధారాయ, బహువ్రీహి, అవ్యయీభావ సమాసాలు ఇవి ఇచ్చారు. ఇక్కడ ఛందస్సు నుంచి కూడా మనకి ప్రతి టాపిక్ నుంచి మనకి 2 బిట్ల దాకా అయితే వస్తాయి. ఇక్కడ ఉపమా, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, అలంకారాలు ఇచ్చారు. శబ్ద అలంకారాలు మాత్రం ముక్త పదగ్రస్తం వరకు అయితే ఇచ్చారు. వీటి నుంచి మాత్రమే వస్తాయి. మీకు 2 బిట్లు అయితే వస్తాయి. చతుర్థ వాక్యం, ఛేదార్థక వాక్యాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఇక్కడ కర్మని వాక్యాలు, కర్తరి వాక్యాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు ప్రతి టాపిక్ని అయితే వదిలిపెట్టాలి లేదండి. అన్నీ చదవాల్సి అయితే ఉంటుంది. తెలుగులోనే మీరు ఈజీగా అయితే స్కోర్ అయితే చేసుకోగలుగుతారు.
అవి కూడా తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ అయితే చదవండి మీరు. ఫస్ట్ అవి చదివిన తర్వాత మిగతా వాటికైతే వెళ్ళండి. ఇక్కడ ఇంగ్లీష్‌కి సంబంధించి కూడా సేమ్ అండి. తెలుగు మనకి అకాడమీ బుక్స్ 6థ్-10థ్ వరకైతే చదవాల్సయితే ఉంటుంది. ఇది కూడా మనకి 30 మార్క్స్‌కైతే ఉంటాయి. 30 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే వస్తాయి. సినోనియమ్స్, యాంటోనియమ్స్, హోమోఫోన్స్, హోమోనియమ్స్, ఇడియమ్స్, ఫ్రాసెస్ ఇట్లాగా టెన్సెస్‌కి సంబంధించినవి ఆర్టికల్స్, టెన్సెస్, వాయిస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఈ విధంగా మనకి ఇస్తారు. ఇవన్నీ అయితే మీరు రిపోర్టెడ్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఇచ్చారు. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ కూడా ఇచ్చారు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మెయిన్ మీరు చూసుకోండి. ఆల్రెడీ మీరు చదివే ఉంటారు కాబట్టి మెయిన్ చూసుకుంటే మీకు టైం లేదు కాబట్టి తొందరగా అయితే అయిపోతుంది. ఇంకా మీకు ఇక్కడ లెటర్ రైటింగ్ ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు. దాని నుంచి కూడా మీరు క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించి మనకి 60 మార్క్స్‌కి అయితే వస్తుంది. 48 మార్క్స్ ఏంటుంది కంటెంట్ అయితే ఉంటుంది. ఈ కంటెంట్ ఏమేమి ఉన్నాయనేది అయితే చూద్దాము. ఈ తెలుగు సాహిత్య చరిత్ర అనేది కవులు, కాలము, రచన విశేషాంశాలు, బిరుదులు, ఇతివృత్తము, పాత్రలు, విశేషాంశాలు, విధి ప్రక్రియలు, ఆధునిక కవిత్వ ధోరణులు, లక్షణాలు. ఇవి తెలుగు సాహిత్యానికి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్‌లో కొన్ని అయితే ఉన్నాయి. అవి మీరు క్లియర్‌గా అయితే చూసుకోండి, చదవండి. తర్వాత నేను కూడా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ప్రీవియస్ పేపర్స్ అయితే పెట్టానండి. ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అయితే చేస్తాను. అందుకని మీరు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మనకి క్లాసెస్ అంటే ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి మీరు ఫస్ట్ ప్రాక్టీస్ పేపర్స్ అయితే చేయండి. మనకి ఈ ప్రాక్టీస్ పేపర్స్ చేయడం వలన మినిమమ్ దాంట్లో మనకి ఓవరాల్‌గా 150లో 50 బిట్స్ అయితే ఈజీగా మనకి వస్తాయి. 50 బిట్స్ ఖచ్చితంగా అయితే వస్తాయి. మీరు నేను పెట్టే ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ మీరు ఒకసారైతే సాల్వ్ అయితే చేయండి. 50 బిట్స్ మీకైతే ఈజీగా మీరు ఏమి చదవకపోయినా మీరు 50 బిట్స్ అయితే ఈజీగా పెట్టగలుగుతారు. మిగతావి మీరు టెక్స్ట్ బుక్స్ అవన్నీ చదివినా గానీ మీకొస్తాయి. అన్ని సబ్జెక్ట్‌ల నుంచి మినిమమ్ 10 బిట్స్ అయితే కంపల్సరీగా అయితే వస్తాయి. భాషా చరిత్ర. ఆంధ్రము, తెనుగు, తెలుగు అనేది ఇచ్చారు. గ్రాంథిక భాష, వ్యవహారిక భాష, ప్రామాణిక భాష అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ టాపిక్‌ని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. తెలుగులో అన్య దేశాలు అనేది ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈ 3 టాపిక్స్ మనకి డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇచ్చారు. ఈ 4 టాపిక్స్ అంతే అండి. ఇవి డీఎస్సీకున్నాయి, టెట్‌కున్నాయి. ఈ 4 టాపిక్స్‌ని మీరు క్లియర్‌గా అయితే చదవండి. ఇక్కడకు చూడండి బాల వ్యాకరణానికి సంబంధించి కావ్య నిర్వచనము, కావ్య ప్రయోజనాలు, కావ్య హేతువులు, రసము, పాకము అని కూడా ఇచ్చారు. వీటి నుంచి విమర్శ భేదాలు కూడా రకాలు కూడా ఇవ్వడమే జరిగింది. ఇవన్నీ మీకు డీఎస్సీలో ఉంటాయి, టెట్‌లో ఉంటాయి. వీటి నుంచి కూడా 1, 2 బిట్లయితే వస్తాయి. అంతకంటే ఎక్కువగా రావు. ఇక్కడ చూడండి తెలుగు భాషా చరిత్ర నుంచి కూడా 1, 2 బిట్లయితే వస్తాయి. ఇక్కడ బిరుదులు సంబంధించినవి వీటి నుంచి ఎక్కువగా వస్తాయి. మనకి ఎందుకంటే 5 ఆర్ 6 బిట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ బాల వ్యాకరణం నుంచి కూడా 2 బిట్లయితే వస్తాయి. ఇక్కడ మనకి చూడండి 6-10 వరకున్న పాఠ్యపుస్తకంలోని అంశాలు, ఈ నేపథ్యాలు వాటి నుంచి 2 బిట్లయితే వస్తాయి. ఇక్కడ ప్రకృతులు, వికృతులు, జాతీయాలు ఇక్కడ నుంచి అయితే మనకి 9 బిట్స్ అయితే వస్తాయి. మనకి ముందు తెలుగులో వస్తాయి. ఇక్కడ కూడా వస్తాయి. ఇక్కడ సందులు, సమాసాల నుంచి కూడా మనకి ఒక్కొక్క టాపిక్ నుంచి 2 బిట్లయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా శబ్ద అలంకారాలు ఇక్కడ మనకి భాషాంశాలు అనేది ఇచ్చారు గదా! సందులు, సమాసాలు, ఛందస్సు, జాతులు, ఉపజాతులు, వృత్తాలు. ఇక్కడ ఛందస్సులో మీరు మనకి మామూలుగా కామన్‌గా తెలుగు ఉన్న దాంట్లోనేమో కొన్నే ఇచ్చారు. ఇక్కడేమో జాతులు, ఉపజాతులు, వృత్తాలు అన్నీ చదవాల్సయితే ఉంటుంది 3. ఇక్కడ అలంకారాలు కూడా శబ్దాలంకారం, అర్థాలంకారం అంతా గ్రామర్ చదవాలి. మన టెక్స్ట్ బుక్‌లో ఉన్నది కాకుండా ఇంకా ఎక్స్‌ట్రాగా కూడా మీరు చదవాల్సయితే ఉంటుంది. ఇవి మొత్తం అయితే చదవండి. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు మొత్తం చదవండి. మనకి శబ్దాలంకారాలు కొన్ని, అర్థాలంకారాలు కొన్ని ఇచ్చారు మనకి పైన. ఇప్పుడేమో దీంట్లో అయితే ఎక్కువగా అయితే ఇవ్వడం బయట సిలబస్ కూడా మనకి తెలుగులో వస్తుంది. అందరికేమో సోషల్, సైన్స్ వాళ్ళకేమో ఓన్లీ కంటెంట్‌కి సంబంధించి వాళ్ళకున్న 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ వరకున్న సిలబస్ మాత్రమే ఇస్తారు. ఈ తెలుగుకు మాత్రం మనకి ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయో కూడా తెలీదు. అందుకని చాలామంది తెలుగు రాయాలి అని అనుకుంటే గిన మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయనేది కూడా మనకి కరెక్ట్‌గా తెలీదు. ఇవి మ మిగతా సబ్జెక్ట్స్‌కేందంటే కంటెంట్‌లోనే ఉంటాయి గాబట్టి, కంటెంటే వస్తది మనకి 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు.
ఇప్పుడు వీటికైతే కొంచెము హార్డ్ అయితే ఉంటుంది. ఇదైతే మనము చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇంకా మీకు అపరిచిత పద్యము, గద్యము గూడా దీంట్లో అయితే ఇచ్చారు. ఈ పఠనావగాహన కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ బోధనా పద్ధతులు 12 మార్కులకైతే ఇచ్చారు. ఈ 12 మార్కులకి కూడా మీరు ఏ విధంగా చదవాలి అనేదైతే చూద్దాము. ఇంక ఇప్పటితోటైతే మీకు ఇక్కడ మనకి ఈ కంటెంట్‌కి సంబంధించినవి క్లాసెస్ అయితే యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. మనకి యూట్యూబ్‌లో నేను అన్నీ మీరైతే ఫస్ట్ అయితే చదవండి. నేను అప్‌లోడ్ చేయాలంటే మినిమము యూట్యూబ్‌లో రోజుకి 2, 3 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయాలి. అంతకంటే ఎక్కువ అప్‌లోడ్ అయితే చేయడానికి లేదు. అందుకనే మీరు కూడా టైం లేదు కాబట్టి ముందు ప్రీవియస్ పేపర్స్ అన్నీ చెయ్యండి. ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ అన్నీ పెడతాను నేను. ప్రీవియస్ పేపర్స్ అయిపోగానే మీరు కంటెంట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఆ కంటెంట్ క్లాసెస్ కూడా మీరు విందురు. ఫస్ట్ అయితే మీరు సాధ్యమైనంత వరకు మీరు చదువుతూ ఉండండి. మీకేదైనా డౌట్ ఉంటే, మీకెలాంటి క్లాసెస్ కావాలో, మీకు కంటెంట్ ఎక్కడ లేదో, మీ దగ్గర ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఆ కంటెంట్‌ని అయితే నేను వీడియో అప్‌లోడ్ అయితే చేస్తాను. మీకు ఇక్కడ అర్థాలు, పర్యాయ పదాలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్‌లో ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా చదువుకోగలుగుతారు. మీకు తెలుగులో అన్య దేశాలు అనేది టాపిక్ అయితే ఇచ్చారు కదా! ఈ అన్య దేశాల నుంచి కూడా ఈ కావ్య నిర్వచనము, కావ్య ప్రయోజనం వీటి గురించి అయితే మీకు తెలీదు కాబట్టి వీటి గురించి క్లాసులైతే చెప్తా నేను. ఈ గ్రాంథిక భాషా పదాలు, వ్యవహారిక భాషలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవి కూడా ఇవి కవులు, కాలాలు ఇవన్నీ అయితే టాపిక్ మనకి ముందు కవి పరిచయాలు ఉంటాయి కదా! వాటిలోనే మ్యాక్సిమం అయితే కవర్ అయిపోతాయి. ఇక బాల వ్యాకరణం. ఈ బాల వ్యాకరణం నుంచి కూడా మనకి యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయండి. అవి కూడా మీరు ఫాలో అవ్వండి. ఇంకా గ్రామర్ అనేది మీరు చదవండి. ఇక్కడ సందులు, సమాసాలు ఇవి అనేది ప్రకృతులు, వికృతి జాతీయాలు ఇవి ఉన్నాయి కదా! ఈ టాపిక్‌ని మీరు ఎవ్రీడే మీరు చదవండి. కంపల్సరీగా బిట్లయితే వస్తాయి కాబట్టి మీరు ఈ టాపిక్‌ని బాగా ఫోకస్ అయితే చేయండి. మీరు రోజు ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ మీరు పెట్టుకున్నారంటే ఈజీగా చేసేస్తారు. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే గిన తెలుగుకి సంబంధించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్స్‌కి నేనైతే రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సిలబస్ పెట్టమంటున్నారు. సిలబస్ పీడీఎఫ్ పెట్టమని అడుగుతున్నారు. సిలబస్ పీడీఎఫ్ పెట్టడానికి రావట్లేదండి. మీకు నేను ఇవన్నీ లాస్ట్‌లో ఒక్కొక్క ఈచ్ వన్ పేపర్ అయితే పెడతాను. ఆ పేపర్‌ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు జిరాక్స్ అయితే తీయించుకోండి. ఇప్పుడు ఇంకా మెథడాలజీకి అయితే వద్దాము. మెథడాలజీలోని మీకు బీఈడీలో ఉన్నటువంటి మెథడాలజీ బుక్ అయితే సరిపోతుంది. ఆ మెథడాలజీ బుక్ అయితే చదవండి. ఇంకా మీరు ప్రీవియస్‌గా పేపర్స్ అయితే చేయండి. ఎక్కువగా మెథడాలజీకి ఏం చేయాలంటే మీరు ప్రీవియస్ పేపర్స్ చేస్తే మీకు సబ్జెక్ట్ అనేది బాగా అర్థమవుతుంది. మీకు ఎలాంటి బిట్స్ వస్తున్నాయనేది తెలుస్తది. ఇవి నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి. తెలుగు బిట్స్, సోషల్ బిట్స్, ఇంగ్లీషు, సైకాలజీవి. ఈ ప్రాక్టీస్ ప్రీవియస్‌గా 2024లో జరిగిన టెట్‌వే పెట్టాను. అవన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి. ఆల్రెడీ ఛానల్‌ని ఫాలో అయ్యే వాళ్ళందరూ చేసే ఉంటారు. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే గిన మీరు ఆ పేపర్స్‌నైతే ఖచ్చితంగా చేయండి. మినిమమ్ మీకు 50% దాకా సిలబస్ కవర్ అయ్యి ఉంటుంది. ఆ పేపర్స్‌లో 50% మీరు ఈజీగా చేస్తారు. ఆ పేపర్స్ చేయడం వలన మీరు ఈజీగా మీకు క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే వస్తాయి. క్వాలిఫికేషన్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 60 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ అయితే రావాలి. ఇంకా బీసీ వాళ్ళకి 75 మార్క్స్ అయితే రావాలి. ఈ క్వాలిఫికేషన్ మార్క్స్ వస్తేనే మీరు డీఎస్సీ రాసుకోవడానికి ఎలిజిబుల్ అయితే సాధిస్తారు. మీరు ఒకవేళ ఆల్రెడీ 2011 కంటే ముందు ఉన్న టీచర్స్ అయితే గిన మీరు ఏం చేయాలి అనంటే మీరు కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రమోషన్ కావాలంటే తెలుగు టెట్ రాయాలి. ప్లస్ సోషల్ ప్రమోషన్ కావాలంటే సోషల్ టెట్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అది అనేది మీకు ఇంకా క్లియర్‌గా అయితే రాలేదు. మీరు ఏ టెట్ రాయాలనుకున్నారో, మీకు ప్రమోషన్ ఏదైతే ఉందో, త్వరలో మీకు ఏ ప్రమోషన్ ఉందనేది చూసుకొని, ఆ టెట్ అయితే మీరు రాసుకోండి. ఇంకా మీకు రిటైర్మెంట్ 5 ఇయర్స్ అయితే ఉందనుకోండి, వాళ్ళైతే టెట్ రాయాల్సిన అవసరం అయితే లేదు. అందుకనే ప్రతి ఒక్క టీచర్‌కైతే ఇప్పుడు కంపల్సరీగా టెట్ అయితే చేశారు. ఎడ్జిటి వాళ్ళు టెట్ రాయాల్సి అయితే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావాలన్నా టెట్ అయితే కంపల్సరీ అయితే చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇది మనమిచ్చిన తీర్పు కాదు. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కాబట్టి అందరూ ఫాలో చేస్తున్నారు. అన్ని స్టేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి కాబట్టి కంపల్సరీగా మీరు ఆహ్, చేంజ్ చేస్తారేమో అని అయితే అనుకోకండి. మీరు కూడా ఎగ్జామ్ అయితే రాయండి.
ఒక సేఫ్ సైడ్‌గా మీరు రాసి పెట్టుకున్నారనుకో మీకు ప్రమోషన్ వస్తే ఈ ఇది ఉంటది. ఆల్రెడీ మీరు సబ్జెక్ట్ చెప్తున్నారు కాబట్టి మీ సబ్జెక్ట్‌కు ఈజీగా మీరు స్కోర్ అయితే చేసుకోగలుగుతారు. ఇంకా మీకు ఇక్కడ మెథడాలజీ చూడండి. బోధనా పద్ధతుల గురించి మనకి మెథడాలజీకి ఈ సిలబస్ అయితే ఉంటుంది. ఈ పబ్లికేషన్ అయితే తీసుకోండి. తెలుగు అకాడమీ వాళ్ళు కూడా ఒక బుక్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ బుక్‌ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇవి 12 మార్క్స్‌కైతే వస్తాయి. ఈ 12 మార్క్స్‌కి మీరు చదవండి. మీరు మెయిన్‌లీ ఫస్ట్ ఈజీగా స్కోర్ చేసుకునేది మీ కంటెంట్ కాబట్టి, మీరు కంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. తర్వాత మెథడాలజీ మీద ఫోకస్ అయితే చేయండి. సైకాలజీ మీద ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ లాస్ట్ మీకు ఇంగ్లీష్ కొంచెం కష్టం అనిపిస్తే, మీకు ఏదైతే హార్డ్ ఉందో ఆ సబ్జెక్ట్‌ని లాస్ట్ అయితే తీసుకోండి. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. యూట్యూబ్‌లో చాలా క్లాసెస్ అయితే ఉన్నాయి. అవి కూడా మీరు ఫాలో అవ్వండి. ఈ యూట్యూబ్‌లో క్లాసెస్ ఫాలో అవుతూనే మీరు సెల్లు చూసుకుంటూ మీరు వేరే అదర్ పోకుండా మీరు సబ్జెక్ట్ వైస్‌గానే చూసుకొని సబ్జెక్ట్‌ని మీరు చదవండి. యూట్యూబు వేరేవైతే మీరు సినిమాలు, పాటలు ఇలాంటివి కాకుండా సబ్జెక్ట్ చదవండి. ఎందుకంటే మనకి టైం లేదు. తక్కువగా ఉంది గాబట్టి చాలామంది కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంది. కాంపిటీషన్ ఏ విధంగా ఉందంటే ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యండి మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళున్నారు. ప్లస్ డీఎస్సీలో కొంచెం మిస్ అయిన వాళ్ళుంటారు. ప్రీవియస్‌గా మీకు బీఈడీ అయిపోయిన వాళ్ళున్నారు. ఇలా మనకి చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఫోకస్ అయితే ఎక్కువగా అయితే చేయాల్సయితే ఉంటుంది. మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకే డీఎస్సీలో జాబ్ అయితే వచ్చింది. ఈ టెట్ అనేది మనకి 20% వెయిటేజ్ అయితే ఇస్తారు డీఎస్సీకి. ఈ 20% అంటే మీరు ఇక్కడ ఒక బిట్‌కి ఒక మార్క్ ఉంటుంది కాబట్టి, మీరు ఇక్కడ మంచిగా స్కోర్ తెచ్చుకున్నారనుకోండి, ఈజీగా మీకు డీఎస్సీలో ఈ స్కోర్ యాడ్ అవుతది కాబట్టి, మీకు ఈజీగా మార్క్స్ అయితే మంచి ర్యాంక్‌లో అయితే ఉంటారు. చాలామంది ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలామంది కూడా టెట్‌లో మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు. 120 అబోవ్ ఉన్నవాళ్ళు చాలామందున్నారు. 130, 140 అశ్రద్ధ చేయకుండా మీరు దీని మీదయితే మంచిగా ఫోకస్ అయితే చేయండి. మనకి ఇది అయిపోయిన వెంటనే మనకి డీఎస్సీ కూడా వేస్తారంట. డీఎస్సీ కూడా డీఎస్సీ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఇంకా నేను వీటినైతే చిన్నగా అయితే మీకు చేసి పెడతాను. ఒక్కొక్క పేపరు. ఈ పేపర్‌నైతే స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. ఇది ఫస్ట్ పేపరు. స్టాప్ చేసుకొని మీరు చేసుకోండి దీన్ని. ఇంతవరకైతే వీడియో అయితే చూసారు కదండీ! వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోనైతే షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఇది యూజ్‌ఫుల్ అయ్యే వీడియో కాబట్టి అందరికీ షేర్ అయితే చేయండి. నేను ఈ విధంగానే మిగతా సబ్జెక్టులు కూడా నేను అప్‌లోడ్ అయితే చేశాను. ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారైతే చూడండి. ఆ వీడియోస్ కూడా షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్‌కి. హైప్ ఆప్షన్‌లో పాయింట్లయితే ఇయ్యండి. మీరు లైక్ చేస్తే వీడియో ఇంకా కొంతమందికైతే ప్రమోట్ అయితే అవుతుంది. ఇంతవరకండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను ప్రీవియస్ పేపర్స్ ఐకార్డ్‌లో ఇస్తాను. ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అవి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు డీఎస్సీ సిలబస్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేశానండి. డీఎస్సీ సిలబస్‌ని కూడా మీరు ఈ తెలుగు సిలబస్, డీఎస్సీ సిలబస్‌ని కూడా కంపారిజన్ చేసుకొని చదవండి. డీఎస్సీలో దీంట్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయనేదైతే చూసుకొని మీరు ఆ 2 కామన్ ఉన్న టాపిక్స్‌ని మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. చూసిన వారందరూ లైక్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.